అండి, వెల్కమ్ టు ద హేమ మ్యాథ్స్ అకాడమీ. యాక్చువల్లీ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా అమ్మ. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. మీకు బిఫోర్ వీడియోలో చెప్పిన క్వశ్చన్ అయింది, ఈ క్వశ్చన్ కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి జాగ్రత్తగా వినండి, నా వీడియో మిస్ అవ్వకుండా. ఓకేనమ్మా? యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటమ్మా అంటే, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ of the curve is ఏమన్నాడమ్మా, x square plus 2xy plus y square plus 2x plus 2y minus 5 is equals to 0 and the line is 3x minus y plus 1 is equals to 0. ఓకేనా? ఈ టూ లైన్స్ని అబ్జర్వ్ చేస్తూ మనం సింప్లిఫై చేస్తూ యాంగిల్ బిట్వీన్ కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. నా వీడియో మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి నాన్న. ఓకేనా? ఫస్ట్ గివెన్ లైన్ ఏంటమ్మా, గివెన్ ఈక్వేషన్ x square plus 2xy plus y square plus 2x plus 2y minus 5 is equals to 0. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి పవర్ డిగ్రీ ఉండాలని చెప్పాను కదా ఆల్రెడీ. పవర్ డిగ్రీ ఉన్న టర్మ్స్ ఏంటమ్మంటే ఈ 3 టర్మ్స్ మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? రిమైనింగ్ ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ మాత్రమే చేంజ్ చేయాలి. దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, 1 అనే టర్మ్లోకి కన్వర్ట్ చేసుకొని 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఈ లైన్ నుండి. ఓకేనా? 1 అంటే ఏంటమ్మంటే ఆల్వేస్ పాజిటివ్ 1 ఉండాలి ఆర్హెచ్ సైడ్. ఓకేనా? దిస్ లైన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ 1 ఉండాలి, అలా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ దీన్ని 1 అనే ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ ఏమని రాసుకోవాలన్నా 2x ఇంటూ 1 నెక్స్ట్ 2y ఇంటూ 1 మైనస్ 5 ఇంటూ 1 ఆఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ని మనం 1లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి చూడండి. 3x మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 1 అనే కాన్స్టెంట్ ఉంది కదా, ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది నాన్న, మనకి మైనస్లోకి కన్వర్ట్ అవుతుంది. 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు -1. మరి ఆర్హెచ్ఎస్ టర్మ్లో ఉన్న వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ 1లోకి కన్వర్ట్ అవ్వాలి. 1 ఉండాలంటే ఏం చేయాలి, బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా, మైనస్ ఉన్న టర్మ్స్ పాజిటివ్లో కన్వర్ట్ అయితే పాజిటివ్లో ఉన్న టర్మ్స్ మైనస్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ మైనస్ 3x మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? ఇప్పుడు పాజిటివ్ 1లోకి కన్వర్ట్ అయింది. దీన్ని తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్టిన ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. ఓకేనా? పుట్టిన ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు 1 అనే ప్లేస్లో ఏ వాల్యూను రీప్లేస్ చేయాలి మనం, మైనస్ 3x ప్లస్ వై అనే టర్మ్ని రీప్లేస్ చేయాలి. ఓకేనా? చూడండి అమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 1 అంటే ఏంటన్నా మైనస్ 3x ప్లస్ వై. రిమైనింగ్ వాల్యూ ఈజ్ 2y ఇంటూ మైనస్ 3x ప్లస్ వై, మైనస్ 3x ప్లస్ వై. ఓకేనా? మరి మైనస్ 5 ఇంటూ 1 ఆఫ్ హోల్ స్క్వేర్, మైనస్ 5 ఇంటూ 1 ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే మైనస్ 5. 1 మీన్స్ మైనస్ 3x ప్లస్ y ఆఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఈ టర్మ్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఫిషియన్స్ని మల్టిప్లై చేయాలి. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ 2x ఇంటూ మైనస్ 3x ఏంటమ్మా, మైనస్ 2 3s are 6. x ఇంటూ x ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్. 2x ఇంటూ y ఈజ్ ప్లస్ 2xy. సెకండ్ టర్మ్ 2y ఇంటూ మైనస్ 3x ఈజ్ మైనస్ 6xy. రిమైనింగ్ 2y ఇంటూ y ఈజ్ ప్లస్ 2y స్క్వేర్. ఓకేనా? ఇక్కడ కాన్స్టెంట్కి మైనస్ 5 ఇంటూ దిస్ ఈజ్ ఆఫ్ a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్. a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా, a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఈ టర్మ్లోకి కన్వర్ట్ అయింది. ఓకేనా? ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది నాన్న, మనకి మైనస్ 3x ఆఫ్ హోల్ స్క్వేర్, దట్ మీన్స్ 9x స్క్వేర్. వై స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్, బీ స్క్వేర్ వాల్యూ. మైనస్ 2ab మీన్స్ 2 3s are 6xy. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ 3x ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ 9x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6xy మైనస్ 6xy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫార్ములాస్ కంపల్సరీ రాయాలి నాన్న. మీకు స్కీమా వాల్యుయేషన్లో విత్ ఫార్ములాస్తో సహా మార్క్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ టర్మ్కి అండ్ సమ్స్కి ఎలాంటి ఫార్ములాస్ అప్లై చేస్తున్నారో
సిన్స్ అని పెట్టి ఫార్ములాస్ రాయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు దీన్ని కూడా ఈ కోఫిషియంట్తో మల్టిప్లై చేయాలమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 6xy ప్లస్ 2y స్క్వేర్. ఇక్కడ వరకు సేమ్ యాజ్ యూజువల్ రిమైనింగ్ టర్మ్ అంతా. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్తో దేంతో మల్టిప్లై చేయాలి? -5 అనే టర్మ్తో మల్టిప్లై చేయాలి. -5 ఇంటూ 9x స్క్వేర్ ఎంతమ్మా? 9 5 are 45 minus 45x square. Remaining -5 into y square is minus 5y square. Remaining 5 into 6 is 5 6 are 30. 30 into minus is plus 30xy is equals to 0. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ x స్క్వేర్ టర్మ్స్ రిపీట్ అయినాయి, y స్క్వేర్ టర్మ్స్ రిపీట్ అయినాయి, xy టర్మ్స్ రిపీట్ అయినాయి. కాబట్టి ఏం చేద్దామంటే కామన్ టర్మ్స్ రిపీటెడ్ టర్మ్స్ని కామన్ తీద్దాం. ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తే దీని కోఫిషియంట్ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా, 1. రిమైనింగ్ టర్మ్ -6. ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఈజ్ -45. ఓకేనా? అంటే డైరెక్ట్ మీరు యాడ్ చేయొచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే 3 టర్మ్స్లో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి కన్ఫ్యూజన్లో ఆన్సర్ మిస్టేక్ వస్తుంది. ఓకేనా? ఇలా కామన్ తీసుకున్నారు అనుకో ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్ వై స్క్వేర్ను కామన్ తీద్దాం. వై స్క్వేర్ యొక్క కోఫిషియంట్ ఏంటమ్మా? ఏం లేదంటే 1 ఉన్నట్టు, 1. నెక్స్ట్ ఇక్కడ వై స్క్వేర్ ఈజ్ +2. నెక్స్ట్ వై స్క్వేర్ ఈజ్ -5. ఓకేనా? రిమైనింగ్ xy టర్మ్ ఈజ్ కామన్. xy టర్మ్లో ఇక్కడ ఏముంది నాన్న? +2. నెక్స్ట్ xy టర్మ్ ఎక్కడ ఉంది? ఇక్కడ +2. రిమైనింగ్ -6. నెక్స్ట్ 1 ఎక్కడ ఉందమ్మా? +30 ఈజ్ ఈక్వల్స్ 0. అన్ని టర్మ్స్ వచ్చినాయా లేదా? ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కౌంట్ చేసుకుంటే మీకు క్లారిఫై అయిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 టర్మ్స్ ఉన్నాయి. ఇందులో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 టర్మ్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ప్లస్ ఉన్న టర్మ్స్ని యాడ్ చేయండి, మైనస్ ఉన్న టర్మ్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఉన్నాయి 2 టర్మ్స్ ఉన్నాయి కదమ్మా. -45 -6 ఈజ్ -51. 1 - 51 ఏమవుతుంది నాన్న? 1 - 51. ఓకేనా? 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను, మైనస్ సింబల్ మెన్షన్ చేశాను. 1కి పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ అప్లై చేశాను. నెక్స్ట్ వై స్క్వేర్. ఇక్కడ 1 + 2 ఎంతమ్మా? 3. రిమైనింగ్ వాల్యూ -5. నెక్స్ట్ 1 ఈజ్ xy టర్మ్. ఇక్కడ 2 + 2 ఎంతమ్మా? 4. 30 + 30 4. 34. రిమైనింగ్ మైనస్ వాల్యూ ఈజ్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ప్లస్ ఉన్నాయి యాడ్ చేయాలి, మైనస్ ఉన్నాయి సబ్ట్రాక్షన్ చేసేసినాం. -51 + 1 ఈజ్ -50x స్క్వేర్. ఓకేనా? రిమైనింగ్ 3 - 5 ఈజ్ -2y స్క్వేర్. ఓకేనా? ఇక్కడ 34 - 6 ఎంత అమ్మా? 28. పాజిటివ్ నెంబర్ కదా, +28 xy ఈజ్ ఈక్వల్స్ టు 0. xy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏముంది చెక్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ స్క్వేర్ టర్మ్కి ఆల్వేస్ పాజిటివ్ ఉండేటట్టు చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్కి నెగిటివ్ ఉంది, లీస్ట్ వాల్యూ వచ్చేసి 2 ఉంది. అంటే ఈ 3 టర్మ్స్కి 2 టేబుల్తో డివిజబుల్ అవుతుందా లేదా, అంటే ఏదైనా ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అయితే ఆడ్ నెంబర్తో డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మైనస్ అనేది కామన్ వస్తుంది. లీస్ట్ వాల్యూ ఈజ్ 2 ఉంది కాబట్టి 2తో డివిజబుల్ అయితే ఈ 3 టర్మ్స్. కాబట్టి మనం ఏం చేయాలి నాన్న అంటే -2ను కామన్ తీయాలి. -2ను కామన్ తీస్తే ఏమవుతుందమ్మా? అప్పుడు 5 50 ఉంది కదా, 50ని 2తో డివైజబుల్ చేస్తే ఏమవుతుందమ్మా? 25x స్క్వేర్. ఇక్కడ -2 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి పాజిటివ్ వై స్క్వేర్. ఇక్కడ ప్లస్లోకి వెళ్ళి మైనస్ కామన్ వెళ్ళింది కాబట్టి మైనస్ ఉంటుంది. మళ్ళీ ఈ -2తో మల్టిప్లై చేస్తే సేమ్ ఇదే ఈక్వేషన్ రావాలి. అప్పుడు మాత్రం మీరు సింప్లిఫై చేసిన టర్మ్ కరెక్ట్ అని అర్థం. ఓకేనా? ఇక్కడ -14xy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ -2ను RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న? మనకి 0 అవుతుంది. 0 అయితే రిమైనింగ్ ఏం నోట్ చేసుకుందాం? 25x స్క్వేర్. నెక్స్ట్ +y స్క్వేర్ -14xy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదేమన్నాడు? ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంట? 0,0 గుండా పాస్ అయ్యే ఈక్వేషన్లోకి కన్వర్ట్ అవుతుంది అన్నాడు. దీన్ని ఏ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవాలి మనం? ax స్క్వేర్ + 2hxy + by స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ ఏ వాల్యూ ఎంత అమ్మా? 25. b వాల్యూ వచ్చేసి 1. 2h వాల్యూ వచ్చేసి -14.
ఓకేనా. అప్పుడు కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ థీటాకి ఫార్ములా ఏంటమ్మంటే ఆ కాస్ థీటా ఫార్ములా కూడా మీకు థీరమ్స్లో ప్రూఫ్ క్వశ్చన్లో వస్తుంది. ఓకేనా. ఆ ప్రూఫ్ నేను సింప్లిఫై చేస్తాను. హోమోజనైజేషన్ తర్వాత మీకు క్లారిటీగా థీరమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపేరింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ ax² plus 2hxy plus by² is equals to 0. That means a value ఏంటమ్మా మనకి 25, b value is 1, 2h value is -14. అంటే ఇక్కడ 2తో డివిజబుల్ అవుతుంది కదా, కాబట్టి h వాల్యూ ఏమవుతుంది నాన్న మనకి -14/7. అంటే ఏమవుతుంది 2h is equals to, సారీ ఇక్కడ 2 కదా, 2h is equals to -14, h is equals to 2 నన్ను పంపిస్తే డివిజబుల్ అయితే ఏమవుతుంది నాన్న, డైరెక్ట్ ఆన్సర్ 7 అని చెప్పాను. 2 7s are 14 అంటే h is equals to ఏంటమ్మా -7. ఓకేనా, h వాల్యూ -7 వచ్చేసింది. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద అన్నాడు అంటే cos θ is equals to modulus of a plus b by under root of a minus b of whole square plus 4h². 4h² అన్నా ఒకటే, 2h ఆఫ్ హోల్ స్క్వేర్ అన్నా నో ప్రాబ్లం. ఓకేనా అమ్మా. ఇప్పుడు ఏబి వాల్యూస్ వచ్చినాయి అండ్ 2h వాల్యూ కూడా వచ్చేసింది. ఓకేనా, ఈ వాల్యూ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 2h ఆఫ్ హోల్ స్క్వేర్ అన్న ఈ వాల్యూ రాసినా ఈ వాల్యూ రాసినా నో ప్రాబ్లం. ఏది మీకు కంఫర్ట్ అయితే అది రాయండి, నో ప్రాబ్లం. ఓకేనా, చూడండి ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ దీన్ని 2h ఆఫ్ హోల్ స్క్వేర్ అనే రాసుకోండి. ఓకేనా, చూడండి ఇప్పుడు a ప్లస్ b అంటే ఏ వాల్యూ ఎంతమ్మా మనకి 25, b వాల్యూ ఈస్ +1 బై డినామినేటర్లో a మైనస్ b అంటే 25 - 1 ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఆఫ్ హోల్ స్క్వేర్. ఎందుకు అంటే మీకు డైరెక్ట్ సింప్లిఫికేషన్ ఈజీ అవుతుందని చెప్తున్నా సింప్లిఫికేషన్. ఓకేనా, 2h వాల్యూ ఈస్ -14 ఆఫ్ హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకేనా, ఇప్పుడు 25. ఓకే అమ్మ, ఇక్కడ మనకి 25 - 1 ఈస్ 24 ఆఫ్ హోల్ స్క్వేర్, 14 పవర్ ఈజ్ ఈవెన్ ఉంది కాబట్టి మైనస్ పవర్ ఈజ్ ఈవెన్ కాబట్టి 14² అంటే ఏంటమ్మా మనకి 196. ఇక్కడ 24² అనేది సింప్లిఫై చేయండి. 24² అంటే ఏంటమ్మా అంటే 576 ప్లస్ 196 ఎంతమ్మా 12, 10, 7, 772. అయితే ఏమని రాయొచ్చు మనం ఇప్పుడు cos θ is equals to 26/√772. ఇలా రాసినా నో ప్రాబ్లం. మీకు స్కీమా వాల్యుయేషన్లో ఇస్తాడు, ఫైనల్ ఎండింగ్ వరకు ఇస్తాడు. సింప్లిఫై చేసేంత వరకు లాస్ట్ స్టెప్ వరకు మీరు సింప్లిఫై చేస్తూనే ఉండాలి. అయితే న్యూమరేటర్లో ఈవెన్ నెంబర్ ఉంది, డినామినేటర్లో కూడా ఈవెన్ నెంబర్ ఉంది. అంటే సింప్లిఫై చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అని చూడాలి. ఓకేనా, ఇక్కడ న్యూమరేటర్లో 26 ఉంది, 772. అంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు, 772ను 4తో డివిజబుల్ చేయండి. 4తో డివిజబుల్ చేస్తే చేయొచ్చు కదా. 4 × 193, 4 × 193 is 772. ఓకేనా, 4 3s are 12, 4 9s are, ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే 772 వస్తుంది. యాక్చువల్లీ దీన్ని ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు మనం 26/4 × 193. ఓకేనా, దీన్ని మనకి రూట్ ఆఫ్ a × b వాల్యూ ఏమని రాసుకోవచ్చు నాన్న, √a × √bగా కన్వర్ట్ చేయొచ్చు కదా. అంటే దీన్ని కూడా ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు కదా. 26/√4 × √193. ఇక్కడ √4 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 2² అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఏమని రాసుకోవచ్చు మనం 26/2 × √193. 2 1s are 2 13s are అంటే దట్ మీన్స్ 13/√193. అంటే cos θ ఏమొచ్చిందమ్మా మనకి, cos θ is equals to 13/√193. ఇక్కడ వరకు సింప్లిఫై చేసినా నో ప్రాబ్లం, డైరెక్ట్ ఇక్కడ వరకు రాసినా నో ప్రాబ్లం. ఓకేనా, పాసిబిలిటీ ఉంటే కంపల్సరీ సింప్లిఫై చేయండి. ఎందుకంటే దీనికి కూడా 1 మార్క్ ఇచ్చే ఛాన్స్ ఉంది. స్కీమా వాల్యుయేషన్లో మెన్షన్ చేస్తాడు. మనం కరెక్ట్గా రాసినామని అనుకుంటాం ఎగ్జామ్లో, కానీ వచ్చిన తర్వాత మార్క్స్ కట్ అయింది అనుకో మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకనే జాగ్రత్తగా ఎండింగ్ స్టెప్ వరకు చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను.